పార్టీపై పట్టు సాధించేందుకు హరీష్ రావు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ కు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఒక సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ వర్గపు ప్రజలతో రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన కేసీఆర్ హరీష్ పై విధించిన అప్రకటిత నిషేధాన్ని ఎత్తివేయాల్సి వచ్చింది. ఇతర నియోజకవర్గాల్లో ఆయన్ను ప్రచారం చేసుకునేలా అనుమతి ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. టీఆర్ఎస్ లో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. ఎప్పటికైనా హరీష్ రావు తనకు అడ్డు వస్తాడన్న అంచనాతో ఆయన్ను కట్టడి చేసేందుకు కేటీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. పార్టీ కార్యవర్గాన్ని మొత్తం తన వర్గంతో నింపేశారు. పార్టీ కనుసన్నల్లో నడిచే మీడియా సంస్థల్లో హరీష్ కు కనీస కవరేజీ లేకుండా చేశారు. హరీష్ మనుషులకు ఎక్కడా టికెట్లు రాకుండా చేశారు. టికెట్ హామీతో హరీష్ వర్గీయులను తన వైపునకు తిప్పుకున్నారు. పైగా ఎన్నికల ప్రచారంలో హరీష్ హైలైట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా హరీష్ ను కేవలం ఆయన నియోజకవర్గమైన సిద్దిపేటకే పరిమితం చేశారు. పైగా సిద్దిపేట తమ సీటైనందున చివరి నిమిషంలో అక్కడి నుంచి కేసీఆర్ పోటీ చేసేలా వ్యూహరచన చేశారు. తనకు తానే పార్టీ నుంచి వైదొలిగేలా హరీష్ ను ఇబ్బందులకు గురిచేశారు. కేటీఆర్ ఎత్తులను గ్రహించిన హరీష్ రావు ధీటుగానే ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. కేటీఆర్ స్కెచ్ ను పసిగట్టిన ఆయన ఏకంగా కేసీఆర్ వద్దే తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు. కేసీఆర్ ను కలిసి పార్టీలో జరుగుతున్న పరిణామాలు వివరించారు. అయితే కేసీఆర్ నుంచి ఎలాంటి హామీ లభించలేదు. పైగా కేటీఆర్ తోనే చర్చించి పరిష్కరించుకోవాలని కేసీఆర్ సూచించారు. దీంతో తనకన్నా జూనియర్ అయిన కేటీఆర్ వద్దకు వెళ్లి బతిమాలుకున్నా ఉపయోగం లేదనుకున్న హరీష్ తన రాజకీయాలకు పదును పెట్టారు. మొదటి నుంచి కేసీఆర్ తో ఉన్న హరీష్ కు పార్టీ అంతర్గత విషయాలపై పూర్తి అవగాహన ఉంది. పార్టీకి ఓ బలమైన సామాజిక వర్గ అండదండలున్నాయి. అందుకే పార్టీకి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా ఆ వర్గం రంగంలోకి దిగుతోంది. కరీంనగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు తీవ్ర పోటీ ఎదురైనప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్న తమ సామాజిక వర్గ నేతను ప్రచారం నుంచి తప్పించి తమ కులస్తుల ఓట్లన్నీ కేసీఆర్ కు పడేలా చేశారు. ఎక్కడికక్కడ తమ కుల సమావేశాలను నిర్వహించి కేసీఆర్ గెలవాల్సిన అవసరాన్ని వివరించారు. అందుకే సీఎం కేసీఆర్ కూడా ఆ సామాజిక వర్గ పెద్దల అభిప్రాయాలను గౌరవిస్తారని, వారు చెప్పినట్లు నడుచుకుంటారని సమాచారం. అందుకే ఆ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలని హరీష్ రావు వ్యూహరచన చేశారు. పార్టీ కార్యవర్గం మొత్తం కేటీఆర్ మనుషులతో నిండిపోయింది. ఇప్పుడు ఎవరు తనకు బాసటగా నిలవరు. అందుకే పార్టీకి అండగా ఉన్న బలమైన సామాజిక వర్గంపై పట్టు పెంచుకునేందుకు హరీష్ రావు సిద్ధమయ్యారు. ఇలా చేస్తే అంతిమంగా పార్టీ తన పరమవుతుందని ఆయన అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఆ సామాజిక వర్గ సమావేశాలను నిర్వహిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా బయటపడకుండా అంతా వెనకుండి నడిపిస్తున్నారు. పై స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ కేసీఆర్ ను మరోసారి సీఎం చేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూనే తన అభిలాషను బయటపెట్టినట్లు తెలుస్తోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న తనది కేసీఆర్ తర్వాతి స్థానమని హరీష్ తన అభిమతాన్ని చెప్పకనే చెప్పారట. పార్టీలోకి మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే పోతారని, తుది వరకు ఉండేది తానేనని, అందుకే మీరంతా నాకు సహకరించాలని అర్థించారట. పార్టీలో ఎలాంటి వర్గాలు లేవని చెబుతూనే కేటీఆర్ కోటరి మనుషులు కూడా సమయానికి మన వైపునకు వస్తారని వ్యాఖ్యానించారట. హరీష్ రావు ఉద్దేశం అర్థమైన కేసీఆర్ హరీష్ ను మరింత కట్టడి చేస్తే ప్రమాదమని గ్రహించారట. విపక్షాలు జట్టు కడుతున్న సందర్భాన పార్టీ అగ్రనాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాలని నిర్ణయించారట. అందులో భాగంగా హరీష్ కు పునఃప్రాధాన్యం కల్పించాలని కేటీఆర్ కు సూచించారట. దీంతో హరీష్ ను ఇతర నియోజకవర్గాల్లో పర్యటించేలా, దాన్ని లైవ్ కవరేజ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారట. దీంతో పాటు విపక్షాలు బలంగా ఉన్న నియోజకవర్గాలను గెలిపించే బాధ్యతలను హరీష్ కే కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ హరీష్ రావు తన సత్తా చాటితే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదమన్న అంచనాలో ఉన్న కేటీఆర్ ఎలాగైనా హరీష్ ను బలహీనపరచాలని అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ ఆగ్రహానికి ఎక్కడ గురి కావాల్సి వస్తుందో అన్న భయంతో ఇటు హరీష్ అటు కేటీఆర్ ప్రస్తుతానికి సైలెంట్ గా కనిపిస్తున్నా లోలోన మాత్రం ఒకరి గోతులు మరొకరు తవ్వుకుంటున్నారని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. సీఎం కుర్చీ కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు కేసీఆర్ కుర్చీకి చేటు తెస్తే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.